వాయిదా పడిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ తరపున అబ్జర్వర్లను పీసీసీ నియమించింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అబ్జర్వర్లుగా బాధ్యతలు అప్పగించి ఆయా మున్సిపాలిటీలో పార్టీ విజయాన్ని ఖాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల వారీగా చూస్తే తొర్రూరు బాధ్యతలను ఎంపీ రఘురామరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుకు అప్పగించారు. జనగాం మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ భుజానికెత్తుకోనున్నారు. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలు బాలునాయక్, వీరపల్లి శంకర్ నియమితులయ్యారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పీసీసీ కట్టబెట్టింది. ఖానాపూర్ మున్సిపాలిటీకి విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇంద్రేశం మున్సిపాలిటీ బాధ్యతలను ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, శ్రీ గణేష్కు అప్పగించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ బాధ్యతను పి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే కె ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చారు. వాయిదా పడిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వాయిదా పడ్డ మున్సిపాలిటీలపై అధికార కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా 8 మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే నిన్న గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినటువంటి మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీలను దక్కించుకోవాలని కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కూడా ఆ మున్సిపాలిటీలకు సంబంధించి ఇక తొర్రూరు, అదేవిధంగా జనగామ, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, కాగజ్ నగర్, జహీరాబాద్ ఆ మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎంపీ రఘురామరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజును నియమించింది. అదేవిధంగా జనగాం మున్సిపాలిటీకి సంబంధించి విప్ బీర్లా ఐలయ్య, గండ్ర సత్యనారాయణ, అదేవిధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ను నియమించింది. అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను నియమించింది. కాగజ్నగర్ సంబంధించి కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నియమించింది. జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మినిస్టర్ అజారుద్దీన్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ రెడ్డిని నియమిస్తూ కూడా పీసీసీ అంటే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించాలని కూడా అక్కడ జూమ్ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీలను దక్కించుకోవాలని కూడా దీనికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో కూడా అటుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ 8 మున్సిపాలిటీలకు సంబంధించి ఇబ్రహీంపట్నం సంబంధించి నిన్న అక్కడ గందరగోళం నెలకొంది. అదేవిధంగా అక్కడ రాళ్ల దాడి జరిగింది. అదే జనగాం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గందరగోళ పరిస్థితి కూడా ఇట్లా ఈ మున్సిపాలిటీలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కూడా ఈ రోజుకు వాయిదా పడింది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఎన్నిక ఉంటుంది కాబట్టి ఇటుపై సీరియస్ ఫోకస్ పెట్టాలని అయితే ఈ అబ్జర్వర్లను అయితే నియమించిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.